హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో మెగా డిఎస్సి 2024 నోటిఫికేషన్ ఇవ్వబోతుందో దానికి అనుగుణంగా కరెంట్ అఫైర్స్ ఈ క్లాస్లో మనం చర్చిద్దాం. ఈ క్లాస్లో మొత్తం 10 ప్రశ్నలు మనం చర్చిద్దాం. 10 ప్రశ్నలు 10 మార్కులు. సో 10 ప్రశ్నలు అనుకోకండి, 10 ప్రశ్నలు ఇంకో 5 ప్రశ్నలకి దారితీస్తుంది. సో ఎందుకంటే మనకు ఇప్పుడు ఒక ప్రశ్న అనేది డైరెక్ట్ బిట్ ఇవ్వట్లేదు, కాంపిటీషన్ పెరిగింది. సో ఒకే ప్రశ్న 3 ప్రశ్నలు కలిపి ఒక ప్రశ్నలో ఇస్తున్నాడు. సో దానికి ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూకి అనుగుణంగా నేను చెప్తాను ఈ క్లాసు. సో ఐపీఓ అంటే ఏంటి? ఇటీవల కాలంలో ప్రతి కంపెనీ ఐపీఓకి వెళ్ళింది అని అంటుంటారు. సో ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఇంకా సీసీటీ అంటే ఏంటి? క్లీన్ కోల్ టెక్నాలజీ. ఇవన్నీ అబ్రివేషన్స్. ఇది మీరు కంపల్సరీ చదువుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు ఇటీవల కాలంలో కొద్దిగా ట్రెండింగ్లో ఉన్న టాపిక్స్ ఇవి. సో ఎన్సిటిఈ అంటే ఏంటి? నేషనల్ కౌన్సిల్ ఫర్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్. ఇక ఎన్ఐఓ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ. ఇక ఐవీఆర్ఎస్, ఇటీవల కాలంలో ఐవీఆర్ఎస్ కాల్స్ ఎక్కువ ఫేమస్ అయ్యాయి ఎలక్షన్స్లో. సో ఐవీఆర్ఎస్ కాల్స్ అంటే ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ అబ్రివేషన్. ఇది రికార్డెడ్ కాల్స్ వస్తాయి. సో దీన్ని ఐవీఆర్ఎస్ అంటారు, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్. ఇక పిఎస్ఎల్వి, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇక ఎపిక్, ఎపిక్ అంటే ఎలక్ట్రాన్స్ ఫోటో ఐడెంటిటీ కార్డ్. ఎపిక్ అంటే మీరు ఎన్సిటిఈ, పిఎస్ఎల్వి, ఎపిక్ అనేది కంపల్సరీగా మీ అబ్రివేషన్ తెలిసి ఉండాలి. సో ఎన్సిటీ అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్, పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, ఎపిక్ అంటే ఎలక్ట్రాన్స్ ఫోటో ఐడెంటిటీ కార్డ్. ఇక రెండవ ప్రశ్నకు వెళ్ళిపోదాం. హౌ మెనీ ఆఫ్ recipients ఆఫ్ ది పద్మశ్రీ అవార్డ్ అనౌన్స్డ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ 2024 ఆర్ ఫ్రమ్ ఫ్రాన్స్? కింది వారిలో ఫ్రాన్స్ దేశం నుంచి పద్మశ్రీ అవార్డు ఎంతమందికి వరించింది? 2024 భారత ప్రభుత్వం ప్రకటించిన వారిలో 2024 భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. అయితే పద్మశ్రీ అవార్డులు తెలుసుకునే ముందు అసలు పద్మశ్రీ అవార్డులు ఏంటి? సో మనకి దేశ అత్యున్నత పౌర పురస్కారాలు 4 ఉన్నాయి. అందులో మొదటిది భారతరత్న, రెండవది పద్మవిభూషణ్, మూడవది పద్మభూషణ్, నాలుగవది పద్మశ్రీ. సో నాలుగవది పద్మశ్రీ అనేది 4వ అత్యున్నత పౌర పురస్కారం భారతదేశంలో. అలాంటి పద్మశ్రీ అవార్డుని ఫ్రాన్స్ చెందిన నలుగురికి భారత ప్రభుత్వం ప్రకటించింది. సో మొత్తంగా 132 అవార్డులు వరించే ఈ 4 కేటగిరీలో ఏదైతే భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. సో మొత్తం 130 మంది. అందులో పద్మవిభూషణ్ 5, పద్మభూషణ్ 17, పద్మశ్రీ 110 ఉన్నాయి. అయితే ఫ్రాన్స్ దేశానికి చెందిన నలుగురుకు ఈ పద్మశ్రీ వరించాయి. అందులో చార్లెట్ చోపిన్ ఓల్డ్ యోగా ఎక్స్పర్ట్ విభాగంలో, ప్రాచీన యోగా విభాగంలో చార్లెట్ చోపిన్ అనే వారికి ఈ ఫ్రాన్స్ పద్మశ్రీ అవార్డు పొందారు. ఇక కెరన్ వ్యాస్ యోగా ఆయుర్వేద విభాగంలో పద్మశ్రీ పొందారు. ఇక పియరీ శాల్వైన్ ఫిల్లీ జోడ్ సాంస్క్రిట్ స్కాలరు, ఇండియా కల్చర్పై స్టడీస్ చేశారు, ఈమెకి పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఇక ఫ్రైట్ నెగ్రిట్ ఈయన ఒక ఐడియాలజిస్ట్. ఈమెకి నలుగురికి ఫ్రాన్స్ దేశం చెందిన వారికి పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. సో 2024 ప్రకటించిన పద్మశ్రీ అవార్డు నలుగురు వరించాయి. వాళ్ళు ఫ్రాన్స్ దేశ వాళ్ళకి చెందిన నలుగురికి వచ్చాయి. అందులో చార్లెస్ చోపెను, కెరన్ వ్యాసు, ఇక పియరీ శాల్విన్ ఫిలియోజెట్, ఇక ఫ్రెడ్ నెగ్రోట్. సో ఇక మెక్సికో నుంచి ఏదైతే మెక్సికో నుంచి అమెరికా నుంచి ప్రకాష్ సింగ్కి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో పద్మశ్రీ వచ్చింది. ఇక పపుయి నిగివా చెందిన శశీంద్రన్ మ్యాచ్యువల్ పబ్లిక్ ప్రజా సంబంధాలలో పపుయి నిగివా చెందిన దేశానికి చెందిన శశీంద్రన్ మ్యాచ్యువల్కి ప్రజా సంబంధాలలో పద్మశ్రీ వచ్చింది. ఇక బంగ్లాదేశ్ చెందిన రిజ్వాన్ చౌదరి బన్యా అనే సింగర్కి పద్మశ్రీ అవార్డు వచ్చింది. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మెక్సికో చెందిన ప్రకాష్ సింగ్కి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో పద్మశ్రీ వచ్చింది. పపుయి నిగివాకి చెందిన శశీంద్రన్ మ్యాచ్యువల్ పబ్లిక్ ప్రజా సంబంధాల విషయాల్లో పద్మశ్రీ వచ్చింది. ఇక బంగ్లాదేశ్ సంబంధించిన రెజ్వానా చౌదరి ఫేమస్ సింగర్ అంటే ఆయనకు పద్మశ్రీ వరించింది. ఇక 23వ ప్రశ్నకు వచ్చేద్దాం.
హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ సర్వ్డ్ ద వైస్ ప్రెసిడెంట్ అండ్ రిసీవ్డ్ ది పద్మస్ విభూషణ్? సో కింది వారిలో ఎవరు భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసి పద్మ విభూషణ్ పొందారు? ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి నవీన్ పట్నాయక్, ఆప్షన్ బి నీలం సంజయ్ రెడ్డి, ఆప్షన్ సి వెంకయ్య నాయుడు, ఆప్షన్ డి కిరణ్ బేడి. సో ఇక్కడ ఆప్షన్ సి వచ్చేసి వెంకయ్య నాయుడు గారు. వెంకయ్య నాయుడు గారు భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసి పద్మ విభూషణ్ పొందారు 2024 భారత ప్రభుత్వం ప్రకటించిన భారతరత్న అవార్డులో. సో నవీన్ పట్నాయక్ గారు ఒడిశా మాజీ సీఎం, నీలం సంజయ్ రెడ్డి భారత రాష్ట్రపతి ముఖ్యమంత్రి మరియు భారత లోక్సభకు స్పీకర్. సో 2024 సంబంధించి వెంకయ్య నాయుడు గారికి భారతరత్న అవార్డు పొందింది. ఈమెతో పాటు మిగతా నలుగురికి భారతరత్న సారీ పద్మ విభూషణ్ వచ్చింది. సో పద్మ విభూషణ్ సారీ పద్మ భారత్ అనుకుంటారు, పద్మ విభూషణ్ వచ్చింది. ఇక 5కి పద్మ విభూషణ్ వచ్చాయి. ఇక వైజయంతి మాలి ఆర్టిస్ట్ తమిళనాడుకు చెందిన ఆమెకు పద్మ విభూషణ్ వచ్చింది. ఇక కొణిదెల చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారికి ఆంధ్రప్రదేశ్ చెందిన నెక్స్టార్ కొణిదెల చిరంజీవి గారికి పద్మ విభూషణ్ రావడం జరిగింది. ఇక వెంకయ్య నాయుడు గారు ఇందాక మనం చెప్పుకున్నాం పబ్లిక్ అఫైర్స్ విభాగంలో వచ్చింది. చిరంజీవి గారికి ఆర్టిస్ట్ విభాగంలో వచ్చింది. ఇక బిందేశ్వర్ పాఠక్ సోషల్ విప్లవ రిఫార్మర్, ఈయన విప్లవ వీరుడు. సో బీహార్ రాష్ట్రం చెందిన బిందేశ్వర్ పాఠక్కి వచ్చింది పద్మ విభూషణ్. ఇక సుబ్రహ్మణ్యం డ్యాన్స్ విభాగంలో పద్మభూషణ్ ఆల్రెడీ పొంది ఉన్నారు. ఆయనకు డ్యాన్స్ విభాగంలో పద్మ విభూషణ్ దేశం యొక్క 2వ అత్యున్నత పౌర పురస్కారమైన అన్ని 2వ, 3వ, 4వ పౌర పురస్కారం పొందారు. తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఇది ఇవ్వవచ్చిన ఎగ్జామ్లో. సుబ్రహ్మణ్యం డ్యాన్స్ విభాగంలో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ పొందారు. ఇందువల్ల ఎవరు పద్మశ్రీ, పద్మభూషణ్ పొందారు అంటే సుబ్రహ్మణ్యం గారు తమిళనాడు రాష్ట్రం చెందినవారు. ఇక 23వ ప్రశ్న. ఉషా ఉత్తప్ ఈజ్ వన్ ఆఫ్ ది పద్మభూషణ్ అనౌన్స్డ్ బై ద సెంటర్ విచ్ స్టేట్ ద బిలాంగ్స్ టు? ఇటీవల కాలంలో ఉషా ఉత్తప్ గారికి పద్మభూషణ్ వరించింది. ఆమె ఏ రాష్ట్రానికి చెందినవారు? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి వెస్ట్ బెంగాల్. ఈమెతో పాటు వేరే ఒక ఆయనకు వచ్చింది. సో మిథున్ చక్రవర్తి ఇటీవల కాలంలో పద్మభూషణ్ బెంగాల్ రాష్ట్రం నుంచి ఇద్దరికి వరించింది. అందులో మొదటి వ్యక్తి ఉషా ఉత్తప్, మహిళ మిథున్ చక్రవర్తి పురుషుడికి మిథున్ చక్రవర్తి గారికి, ఉషా ఉత్తప్ గారికి పద్మభూషణ్ అవార్డ్స్ వరించాయి. మరియు ఇంకోటి ఇక్కడ మెయిన్గా ఇటీవల కాలంలో భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ అవార్డ్స్లో గెలుచుకున్న విదేశీయుడు ఎవరంటే యంగ్లు తైవాన్ దేశానికి చెందిన యంగ్లు ఫాక్స్కాన్ సిఇఓ. సో ఫాక్స్కాన్ సిఇఓకు ఏ అవార్డు వచ్చింది? భారత ప్రభుత్వం ఏ అవార్డుకి ప్రకటించిందంటే పద్మభూషణ్. ఇక 24వ ప్రశ్నకు వచ్చేద్దాం. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ హ్యాస్ సర్వ్డ్ యాజ్ ద డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ రిసీవ్డ్ భారత రత్న 2024? కింద వాళ్ళు ఎవరు డిప్యూటీ ఉప ప్రధానిగా ప్రదానం చేసి భారతరత్న పొందారు? ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి పివి నరసింహారావు అండ్ విపి సింగ్, ఆప్షన్ సి కర్పూరి ఠాకూర్, ఆప్షన్ డి ఎల్కే అద్వానీ. సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి ఎల్కే అద్వానీ గారు భారత ఉప ప్రధానిగా పనిచేసి భారతరత్న పొందారు. ఆయనతో పాటు ఇంకో నలుగురికి అవార్డ్స్ వచ్చాయి. ఇక మొత్తం 5గురు భారతరత్న పొందారు. సో మొదటి పివి నరసింహారావు గారు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి. సో ఈయన భారత ప్రధానిగా 1991 నుంచి 1996 వరకు పనిచేశారు. ఈయన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకానమిక్ రిఫార్మర్స్, భారత ఆర్థిక సంస్కరణల సంస్కరణల పితగా కొలుస్తారు ఈయన్ని. పివి నరసింహారావు కానీ ఎవరిని కింద వాళ్ళు ఏ ప్రధానిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకానమిక్ రిఫార్మర్స్గా పిలుస్తారంటే పివి నరసింహారావు గారు. ఈయన భారత ఆర్థిక సంస్కరణల పితగా కొలుస్తారు. పివి నరసింహ గారు ఏ పదవి కాలం ఎంత? 1991 మొదలుకొని 1996 వరకు ఆయన పనిచేశారు. లుక్ ఈస్ట్ పాలసీ చెప్పిన భారత ప్రధాని ఎవరు? లుక్ ఈస్ట్ పాలసీ చెప్పిన భారత ప్రధాని పివి నరసింహారావు గారు. సో ఆయన 17 లాంగ్వేజ్ల్లో ప్రావీణ్యం గలవారు. ఇంకా చౌదరి చరణ్ సింగ్, ఈ మాజీ ప్రధాని అయినటువంటి చౌదరి చరణ్ సింగ్ గారికి కూడా భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది.
చౌదరి చరణ్ సింగ్ గారు ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి? ఇటీవల కాలంలో మాజీ భారత ప్రధాని అయినటువంటి చౌదరి చరణ్ సింగ్ గారికి భారతరత్న అవార్డు వచ్చింది. ఆయన ఏ రాష్ట్రానికి చెందిన వారిని ఇస్తారు అక్కడ కూర్చున్నాం. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్. ఈయన జన్మదినాన్ని కిసాన్ దివస్గా భారత ప్రభుత్వం ప్రకటించింది. సో డిసెంబర్ 23న ఈయన జన్మదినం. సో దీనినే భారత ప్రభుత్వం కిసాన్ దివస్గా ప్రకటించింది. ఈయన పదవీ కాలం వచ్చేసి 1979 1980 కాలంలో పనిచేశారు. ఈయన ఇంకా ఎల్కే అద్వానీ గారు, ఈయనకి అవార్డు వచ్చిందని ప్రధానమంత్రి ట్విట్టర్లో ఫిబ్రవరి 3 2024 ప్రకటించారు. వాజ్పేయి ప్రధానిగా ఉన్న కాలంలో భారతదేశ 7వ డిప్యూటీ సీఎం ఉప ప్రధానిగా ఎల్కే అద్వానీ గారు సేవలు అందించారు. ఇక కర్పూరి తాగర్ బీహార్ మాజీ సీఎం ఈయన 100వ బర్త్డే సందర్భంగా భారతరత్న అవార్డు పొందారు. ఈయన బీహార్ యొక్క అణగారి వర్గాన్ని రిజర్వేషన్ బిల్లుకై పోరాడారు. 1970లో లిక్కర్ బ్యాన్ చేశారు ఆ రాష్ట్రంలో. ఇక ఎంఎస్ స్వామినాథన్, ఎవరైతే గ్రీక్ రెవల్యూషన్ పితగా కొలిచిన వ్యక్తి ఎవరని ఇస్తారు అక్కడ ఎంఎస్ స్వామినాథన్. ఈ ఎంఎస్ స్వామినాథన్ ఇటీవల కాలంలో భారతరత్న అవార్డు వరించింది. ఆయన ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్ వచ్చేసి తమిళనాడు. ఇక హూ ఇస్ ద క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ వన్ ది పాలీ ఉమ్గ్రర్ బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ బీసీసీఐ. బీసీసీఐ అనేది ప్రతి సంవత్సరము బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ పాలీ ఉమ్గ్రర్ గారి పేరు మీద ఇస్తుంది. సో 2022-23 కానీ 23కి గాను పురుషుల విభాగంలో ఎవరు ఆ అవార్డు పొందారు? ఆన్సర్ వచ్చేసి శుభ్మన్ గిల్. అదే 2019-2020కి గాను మొహమ్మద్ షామి, రవిచంద్రన్ అశ్విన్. ఇటీవల కాలంలో జరిగిన వన్డే వరల్డ్ కప్లో మొహమ్మద్ షామి హైయెస్ట్ వికెట్ టేకర్. మొహమ్మద్ షామి ఏ రాష్ట్రానికి చెందినవారని పిలుస్తారు? అప్పుడు ఆన్సర్ వచ్చేసి ఆయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. ఇంకా రవిచంద్రన్ అశ్విన్ కూడా 2019-2020 గాను పాలీ ఉమ్గ్రర్ బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చింది. సో రవిచంద్రన్ అశ్విన్ తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు. అదే 2021-2022 గాను పాలీ ఉమ్గ్రర్ బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గాను జస్ప్రీత్ బుమ్రా సెలెక్ట్ అయ్యారు. ఇక మహిళల విభాగంలో 2019-20, 2020, 2022-2023 గాను దీప్తి శర్మ గారికి పాలీ ఉమ్గ్రర్ బెస్ట్ ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు పొందారు. మరియు స్మృతి మందాన గారికి 2021-2022, 2021 మధ్య ఈ అవార్డు వరించింది. ఇక రవిశాస్త్రి ఫరూక్ ఇంజనీర్కి సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. బీసీసీఐ ఏదైతే బోర్డ్ ఆఫ్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో భారతదేశానికి క్రికెట్ పరంగా చూస్తే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు వస్తారు. అందులో 2020 ఈ సంవత్సరానికి గాను 24 సంవత్సరానికి గాను రవి శాస్త్రికి మరియు ఫరూక్ ఇంజనీర్కి సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ జీవిత సాఫల్య పురస్కారాలు వరించాయి. రవి శాస్త్రి, ఫరూక్ ఇంజనీర్. ఇటీవల కాలంలో ఎవరికి సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చాయంటే రవి శాస్త్రి గారికి, ఫరూక్ ఇంజనీర్ గారికి. ఇంకా 27వ ప్రశ్న, హూ గాట్ 4th టైమ్ బెస్ట్ ఆల్బమ్ అవార్డ్ ఇన్ గ్రామీ అవార్డ్స్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో 4వసారి గ్రామీ అవార్డ్స్లో బెస్ట్ ఆల్బమ్ అవార్డు ఎవరికి వరించిందంటే ఆన్సర్ వచ్చేసి టైలర్ స్విఫ్ట్. ఈమె ఒక పాప్ సింగరు. ఈమె ఇటీవల గ్రామీ అవార్డ్స్ ఏ నగరం జరిగాయి? అమెరికాలోని లాస్ ఏంజలస్ నగరంలో జరిగాయి. ఇది ఎప్పుడు జరిగాయి అంటే 2024 ఫిబ్రవరి 4న. టైలర్ స్విఫ్ట్ ఇటీవల కాలంలో 4వసారి గ్రామీ అవార్డ్స్ పొందింది. గ్రామీ అవార్డ్స్ బెస్ట్ ఆల్బమ్ అవార్డు పొందింది. ఆ ఆల్బమ్ పేరు వచ్చేసి ఏంటంటే మిడ్ నైట్ ఆల్బమ్. ఇటీవల స్పెషల్ ఏంటంటే గ్రామీ అవార్డ్స్లో 5 ఇండియన్స్కి గ్రామీ అవార్డ్స్ వరించాయి. ఆ బ్యాండ్ నేమ్ వచ్చేసి శక్తి బ్యాండ్. 5 ఇండియన్స్కి వచ్చాయి. అందులో మొదటి జాకిర్ హుస్సేన్, శంకర్ మహాదేవన్, గణేష్, రాజగోపాలన్, సెల్వగన్ వినాయక్, రాకేష్ చౌరాసికి గ్రామీ అవార్డ్స్ వరించాయి. ఇక 28వ ప్రశ్న, హూ అపాయింటెడ్ యాజ్ ఫస్ట్ ఉమెన్ సుబేదర్ ఇన్ ఆర్మీ. భారత ఆర్మీలో ఫస్ట్ మహిళా సుబేదర్ ఆర్మీగా ఛార్జ్ పొందారు ఎవరు? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ప్రీతి రాజాక్. ఈమె మధ్యప్రదేశ్కు చెందినవారు. ఇటీవల కాలంలో మహిళా సుబేదార్ ఆర్మీగా ఛార్జ్ పొందిన ప్రీతి రాజాక్ ఏ రాష్ట్రానికి చెందినవారు అంటే మధ్యప్రదేశ్. ఈమె మీ స్పెషల్ ఏంటంటే ఇటీవల ఆసియా గేమ్స్లో 19వ ఆసియన్ గేమ్స్లో టీమ్ ఈవెంట్లో సిల్వర్ మెడల్ పొంది భారత ప్రభుత్వంలో ఆర్మీలో ఫస్ట్ ఉమెన్ సుబేదార్ ఆర్మీగా ఛార్జ్ పొందిన వ్యక్తి ఎవరంటే ప్రీతి రాజాక్ గారు. ఈమె 19వ ఆసియన్స్ గేమ్లో టీమ్ ఈవెంట్లో ఈమె ఒక డ్రాప్ షూటర్. టీమ్ ఈవెంట్లో సిల్వర్ మెడల్ పొందారు. ఈమె ప్రస్తుతం కార్ప్స్ ఆఫ్ మిలిటరీ పోలీస్ విభాగంలో పనిచేస్తున్నారు. ఇక 29వ ప్రశ్న చూద్దాం, హూ వన్ ది మెన్స్ సింగిల్స్ ఆస్ట్రేలియా ఓపెన్.
మెన్స్ సింగిల్స్ ఆస్ట్రేలియా ఓపెన్ ఎవరు విన్ అయ్యారు? ఇక్కడ మనం గెలిచిన వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి, గెలవని వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. సో హూ వన్ ది మెన్స్ సింగిల్స్ ఆస్ట్రేలియా ఓపెన్ వచ్చేసి యానిక్ సైనర్. ఈమె ఇటలీ దేశానికి చెందిన వ్యక్తి. ఆమె మెన్స్ సింగిల్ హూ వన్ ది మెన్స్ సింగిల్ ఆస్ట్రేలియా ఓపెన్ వచ్చేసి యానిక్ సైనర్, ఇటలీకి చెందిన ఆయన. ఈయన మెద్వదేవ్ రష్యాకు చెందిన ఆయనపై గెలిచారు. సో ఉమెన్స్ కేటగిరీలో అయనా సబలెంక, ఈమె బలారస్ దేశానికి చెందిన వ్యక్తి. సో ఓడిపోయిన వ్యక్తి ఎవరంటే బెంగ్ కిన్వాన్, చైనాపై గెలిచారు అయనా సబలెంక. మెన్స్ సింగిల్స్ ఆస్ట్రేలియా ఓపెన్ విజేత. ఇక యానిక్ సైనర్ ఇటలీ దేశానికి చెందిన వ్యక్తి, మెద్వదేవ్ రష్యాపై గెలిచారు. సో ఆస్ట్రేలియా ఓపెన్ మెన్స్ సింగిల్ అయితే యానిక్ సైనర్, అదే మెన్స్ ఓపెన్ ఆస్ట్రేలియా ఓపెన్లో ఉమెన్స్ కేటగిరీలో అయితే అయానా సబలెంక. హూ వన్ ది మెన్స్ డబుల్స్ ఆస్ట్రేలియా ఓపెన్? రోహన్ బోపన్న, మాథ్యూ ఎల్డర్. ఈ జోడీ గెలిచింది ఆస్ట్రేలియా ఓపెన్లో డబుల్స్ విభాగంలో. ఇక ఓడిపోయారు సైమన్ బోలేలి, ఆండ్రే వహోరి. అయితే రోహన్ బోపన్న, మాథ్యూ ఎల్డెన్ చరిత్ర సృష్టించారు ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచి. వీళ్ళు అయితే రోహన్ బోపన్న చాలా ఫేమస్, ఎందుకంటే ఆయనకి ఇది గెలకడానికి 61వ అటెంప్ట్ ఆయనకు ఈ ఆస్ట్రేలియా ఓపెన్లో డబుల్స్ కేటగిరీలో. సో ఇక ఇంతకు ముందు అయితే రోహన్ బోపన్న వచ్చేసి 43 సంవత్సరాల 329 రోజుల ఏజ్లో తన 61వ అటెంప్ట్లో మెన్స్ డబుల్స్ ఆస్ట్రేలియా ఓపెన్ విన్ అయ్యారు. సో ఇంతకు ముందు ఈ రికార్డు జిన్ జూలియన్ రోజర్ పేరు మీద ఉంటుంది. సో ఆ రికార్డును రోహన్ బోపన్న, మెథ్యూ ఎల్డెన్ జోడీ వదలగొట్టింది. రోహన్ బోపన్న 43 సంవత్సరాల 329 ఏజ్లో తన 61వ అటెంప్ట్లో మెన్స్ డబుల్ ఆస్ట్రేలియా ఓపెన్ విన్ అయ్యారు. సో విచ్ స్టేట్ హోస్ట్ ద ఇండియా ఓపెన్ అనేది నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. సో ఏదైనా రాంగ్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్. హై ప్రైయారిటీకి మార్క్స్ చేపిస్తే మీ విద్యాలయం.